ముగ్గురు ప్రయాణికులు అబ్రహాం శిబిరం వైపు ఎడారిని దాటారు. వారి గురించి ఏదో ఉంది. ఈ అపరిచితులు సామాన్యులు కాదని అబ్రహాంకు తెలుసు. తాను ప్రభువు సన్నిధిలో ఉన్నానని తెలుసుకుని అతను వారికి సేవ చేశాడు. సృష్టికర్త టేబుల్ వద్ద కూర్చుని సారా మరియు అబ్రహాం గురించి వాగ్దానం చేశాడు. వచ్చే ఏడాది ఈ సమయానికి సారాకు ఒక కుమారుడు పుడతాడు. సారా ఒక పొలం నుండి వింటోంది. ఆమె నుండి ఒక నవ్వు వచ్చింది. ఆమె వయస్సులో ఆమె ఎలా బిడ్డను కనగలదు? కాని ప్రభువు ఆమె శిథిలమైన విశ్వాసం వైపు తిరిగి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? సారా గర్భం మేల్కొంది. నెలలు గడిచాయి మరియు దేవుని దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వాగ్దానం నెరవేరింది. ఇస్సాకు. కాని ప్రభువు పని పూర్తి కాలేదు. శిఖరం దాటి దుర్మార్గం నల్ల పొగలా వ్యాపించింది. నగరంపై అగ్నిలో దిగుతాడు. సొదొమ